సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాష్ట్రాన్ని మరిన్ని సేవలు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, చింతా గోపాల్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ కొండాల్ రెడ్డి, పాండురంగం మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, విఠల్, ఆంజనేయులు, వీరేశం, గోవర్ధన్ రెడ్డి, రషీద్, మజీద్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఓపికని, మా సహనాన్ని, మా చాతగాని తనాన్ని అని మీరు అనుకోవద్దు. ఒకవేళ మీరు అట్లా అనుకుంటే కానీ ఇబ్బంది అవుతుంది. ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మాట పైననే మేము గౌరవంగా ఉన్నాం, వారిని గౌరవిస్తున్నాం, వారిపైన నమ్మకం ఉంది. కానీ మా అన్ని పనులు కూడా అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు వచ్చే వరకే మరి ప్రభుత్వం కనీసం పిలిపించి మాట్లాడదామన్న ఆలోచన లేదు. అన్నగారు అన్నట్లు శనివారం రోజు రాష్ట్ర జేఏసీ సమావేశం అవుతుంది. ఆ రాష్ట్ర జేఏసీ సమావేశం లోపటనే జీపీఎఫ్ బకాయిలు పడాలి. దాని తర్వాత మిగతా అంశాలపైన కూడా చైర్మన్ని పిలిపించి మాట్లాడండి. భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓస్ భూమి సంగతి కూడా గౌరవ మంత్రివర్యులను, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం. ప్రభుత్వ ఉద్యోగుల భూమి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వండి. సొసైటీ విషయం సొసైటీ చైర్మన్ని పిలిపియండి. చైర్మన్ గారిని పిలిపించి మాట్లాడి మరి ఈరోజు 9వ రోజు మా ఉద్యోగులు రోజు 1000 మంది ఉద్యోగులు అక్కడ కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ